హాయ్ ఫ్రెండ్స్, ఈయన మా ఫ్రెండ్ అనిల్. ఈయన లైఫ్ స్టైల్ గురించి ఇలా తెలుసుకుందాం. ఈయన బర్రెలు చూసుకుంటాడు, బర్రెల గురించి చెప్తాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈయన మా ఫ్రెండ్ అనిల్. ఈయన బర్రెల గురించి, ఈయన వ్యాపారం ఎట్లుంది, ఈయన రోజు ఏం చేస్తుండు, ఈయన చరిత్ర గురించి తెలుసుకుందాం. అనిల్, మరి బర్రెలు కొన ఆలోచన ఎట్లా వచ్చింది? దీన్ని ఎట్లా కొనసాగుతుంది నీది? దుబాయ్ వచ్చినాక వేరే ఏం పని లేదు. ఇక పొలం కాడికి కూడా ఇంటికి వచ్చి వేరే ఏం పని లేదు. ఇక బర్రె కొనుక్కున్నానే ఆలోచన వచ్చినప్పుడు ఒక బర్రె కొనుకొచ్చుకున్నాం. ఒక బర్రె తెచ్చుకున్నాక అది పాలు మంచిగా ఇచ్చినాడు. ఇక పాలు మంచిగా ఇచ్చినాక ఇది పని మంచిగా ఉన్నది అని చెప్పి ఒక బర్రె తెచ్చుకున్నాం. అప్పుడు బర్రెలు ఎవరికి లేవు. అంతే ఒక బర్రె తెచ్చిన, అది 2 పూటలు కలిసి 5-6 ఇస్తుండే, పాలు మంచిగా ఇస్తుండే. 400 వస్తుండే రోజుకు ఊళ్ళో పోతే. ఇక ఒకటే ఇంకోటి తీసుకొని చెప్పి ఇంకోటి 1 లక్ష రూపాయలు ఒక పెద్ద బర్రె తెచ్చుకున్నా. మళ్ళీ ఒక 2-3 నెలలు మళ్ళీ ఒక బర్రె తెచ్చిన. ఇక 3 బర్రెలు అయినాయి. మంచిగా పూటకు 12 పాలు ఇచ్చినాయి. కేంద్రంలో వచ్చిన డబ్బులు వస్తుండే. ఇక వేరే పొద్దున వద్దు, సాయంత్రం కేంద్రంలో వద్దు. ఇక వేరే ఏం పని లేకపోతుండే. మనకు లేచినామా బర్రెలతోనే తిరుగుడు, బర్రెలనే మేపుడు, బర్రెలకే పని చేసుడు. అదే వ్యాపారం మంచిగా సాగింది. అదే ఊపిలో నువ్వు షెడ్ వేద్దాం అనుకున్నావు. మరి అది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? ఈ షెడ్ సక్సెస్ అంటే సక్సెస్ కాలేదు, ఫెయిల్ కాలేదు. కానీ కట్టి ఉంచినాం, అలా నీడ ఉంటుంది అనుకున్నాం. అన్ని చేనులో కొంచెం బర్రెలు చేనులు ఉంచిన. అంటే అందులో వానకాలం కట్టేయలేము, అందులో కానీ బయటనే ఉన్నాయి. బర్రెలకు వర్షం కూడా తేం కాదు కాబట్టి బయటనే ఉన్నాయి ఎక్కువ. అందులో గడ్డి కట్టలు పిల్లలకు యూజ్ చేసిన దాన్ని. ఇక అప్పుడప్పుడు లోపల కట్టిస్తే దోమలు బాగా చూడు, అందులో దోమలు ఉండు, బయటకు వెళ్ళకపోడు. ఫ్యాన్లు పెట్టిన, ఫ్యాన్ తీసేసినాం. అది సరి కాక ఇక షెడ్ దాంతో యూజ్ ఏం కాలే, నష్టం లేదు, లాభం లేకుండా అయిపోయింది దాంతో. అంటే కట్టింది అట్లా ఉంది, కట్టింది అట్లా ఉంది. సామాన్లు ఇక గడ్డి కట్టలకు, మన చేనుల పొలం సామాన్లకు యూజ్ చేస్తున్నాం దాన్ని. అయితే షెడ్ వేసినాం, దాని సంగతి అయిపోయింది. అది ఆడికే ఉంది. కానీ మధ్యలో బర్రె చచ్చిపోయింది అన్నావు. ఎట్లా చచ్చిపోయింది? ఏమైందంటే ఇక అప్పుడు బర్రెలు పాలు తక్కువ వేసినాయి. సంవత్సరం దాకా పాలు ఇచ్చి బర్రెలు కట్టలే, చూడి కాలేవు. నాకైతే నెగ్లెక్ట్ అయిపోయింది. దాన్ని పాలు తక్కువ ఇస్తున్నాయి, మేపులు లేదు, చెడు చేసుడు లేదు, చిలకల మీద కట్టేసి చేనులలో అట్లా అయితే ఒక రోజు కందకం పొడి కట్టేసినాం మా పొలం కాడ. కందకం కొన్ని నీళ్ళు వస్తున్నాయి. మళ్ళీ బర్రె పట్టే అంతా కందకం సైజు ఉన్నది. అది ఏంటంటే పొద్దున కట్టేసినాక ఈ పొలాలు పోసినప్పుడు ఎండ ఎట్లా పడుతుంది ఎండాకాలం, అది కొంచెం నీళ్ళు తాగుదామనో అలా బురదామనో వేయింది. అంతా దాని కాలుకు తాడు ముక్కు మూడాడు తట్టుకొని ముక్కు ముడుచు అట్లా కిందికి పడిపోయింది. దాని బాడీ మొత్తం దాని ఇట్లా తలకాయ మీద అయిపోవట్లే, మొత్తం అందులో లెవర్ దాకా మిషన్ దాకా అందులో నీళ్ళు నిండిపోయి అందులో చనిపోయింది. అది ₹1,00,000 1,00,000 కాదు, అది 1,00,000 పైన బర్రె. కానీ దాంతో షెడ్ కూడా దాంతో వేసుకున్నాం. పల్సర్ బండి కొనుక్కున్నాం. అప్పుడు డబ్బులు దాంతో వచ్చినాయి ఎక్కువ. ఊపులా అవన్నీ కానీ బాగా దెబ్బ తీసింది. మొత్తం ఇంట్రెస్ట్ పోయింది బర్రెలు విని అజయవతి మధ్యలో. అయితే ఇట్లా నష్టపోయినా అన్నావు, బర్రె చనిపోయింది అన్నావు. అయినా కానీ మళ్ళీ బర్రెలనే కాస్తున్నావు, చేస్తున్నావు. ఇంకా ఒకటే చనిపోలేదు. మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ కొన్న బర్రె మళ్ళీ తర్వాత చూడి అది ఈనాక దానికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అది గులపడిపోయింది. దాన్ని దాని అంతా 3,000కి అమ్మేసినాం అట్లనే. అది బాగా దెబ్బ తిన్నది, వీక్ అయిపోయింది. దానికి ఎంత లాస్? అదొక 50,000 లాస్. ఇంత లాస్ అయినా మళ్ళీ మధ్యలో 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు చనిపోయిన బర్రె కుట్టిన పిల్లను ఇంకో బర్రె ఎక్స్ట్రా 3వ బర్రె చూసినావా, దాని పిల్లను ఒకటే బర్రె పెంచింది. ఇప్పుడు పాలు అమ్మలేదు, 2 పిల్లలు మంచిగా పెంచినాం. ఆ పిల్లలతో అట్లా 2 సంవత్సరాలు గడిచింది. ఇది గడిచినాక మధ్యలో ఒక 2 అక్కలు ఆడిన 2 ఆవులు కొన్నాం. 10,000 మిగిలినాయి. అంటే తెచ్చి అమ్మితేనే 10,000 మిగిలినాయి 10 రోజులు మేపితే. ఇక అప్పుడు ఏంటి వ్యాపారం ఏదో మంచిగా ఉన్నది అని చెప్పి ఇప్పుడు చిన్న ఇది స్టార్ట్ చేసినాం. పెంచుడు ఇది పాలు అమ్ముడు కంటే మంచిగా అనిపించింది. ఇప్పుడు అదే చేస్తున్నావా? ఇప్పుడు ఇంకా చేసుడు లేదు. కానీ ఒక 5-6 నెలలు షూడి తెచ్చుకొని ఆ నిండికి వచ్చినాక
పొదుగు చేసినాక మంచి ధర వచ్చినప్పుడు అమ్ముతున్నాం ఇట్లా నెలకు ఒకటి. ఎప్పుడూ రెగ్యులర్ లేదు కానీ నెలకు ఒకటి అట్లా. నువ్వు వాటికి దానా ఏం పెట్టినావు, గడ్డి కానీ అదేంటిది ఏం వాడుతున్నావు? దాని దాని అంటే తవుడు పత్తిపిండి మనకు దొరికేటి అందుబాటులో ఇవే ఉన్నాయి ఇక్కడ. తవుడు పత్తిపిండి తప్ప మనం ఏం వాడలేము. గడ్డి సూపర్ నేపర్ గనల గడ్డి పెట్టినాం. మన అరిగడ్డి ఎట్లా కుప్ప పెట్టుకుంటాం పొలం కోసినాక. ఇవి రెండే, ఇక వేరే గడ్డి లేదు. ఇట్లా చిలకలు మేపుకోండు. వానకాలం బయట కట్టేసి మేపుకుంటాం మంచిగా. బయట లోపల షెడ్లు ఉంచుడు కానీ అది ఇదే ఉన్నది. బయట తిరిగి మంచిగా మెత్తాయి. రోజు దానం మోటార్ ఉన్నది ఇంటికాడ. రోజు దానం చేపించలేదు. పెడతారా? తవుడున్న పత్తిపిండి పోసి దానిలో ఒక టబ్బులో ఒక 30 లీటర్ల నీళ్ళు పోసి అవి పెడతాం. ఇదంతా చేసినావు నువ్వు. మరి దీనిలో నీకు లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? కొంచెం ఇప్పుడు చేసేటోళ్ళకి కూడా ఉపయోగపడుతుంది వీడియో. మరి వాళ్ళని చేయమంటావా? చేస్తే మంచిగా ఉంటుందా, నష్టం అయితే లాభం అయితే చెప్పు. లాభం నష్టం అంటే ఇప్పుడు కాసినప్పుడు పాలు ఇచ్చినాయి బాగానే, మేపినప్పుడు మంచిగా ఫస్ట్ మేపినప్పుడు అవి దానికి తగ్గట్టు డబ్బులు వచ్చినాయి. అవి అప్పు జరుపుకుని అవి చనిపోయినాయి. చేసిన ఫలితం అంతా పని అంతా వేస్ట్ అయిపోయింది. కష్టపడే పని మొత్తం వేస్ట్ అయిపోయింది. అవి అప్పు జరిపినాయి, అవి చనిపోయినాయి. ఇప్పుడు వ్యాపారం చేస్తే ఎలా ఉన్నాయి, తెచ్చినాం 2-3 నెలలు మేపినా అమ్ముకున్నాం అనుకో 10,000-15,000 దొరుకుతున్నాయి ఒక దానికి. ఇవి కాసి మేపినా కంటే తెచ్చి అమ్ముకుంటేనే బెటర్ ఉన్నది. మరి మేపుట్లో కూడా బాగానే మంది సంపాదిస్తారు కానీ, అంటే మేపుట్లో అంటే ఇక కొందరు మన సొంతంగా పని చేసుకుంటూ సంపాదిస్తారు. పల్లెల్లో పెట్టి అది చేసిన వాళ్ళు అయితే కష్టంగా లాస్ అవుతున్నారు. అందరు చూస్తే ఫారాలు అన్నీ మూసేసుకుంటున్నారు. ఆవుల ఫారం అయితే అంతే అంతే. స్టార్ట్. ఇది మన వీడియో చూసారుగా. మీకు కూడా బర్రెల ఫామ్ ఉంటే మీది నష్టాలు ఉన్నారా, లాభాలు ఉన్నారా, మరి ఎట్లయితే మనకు సక్సెస్ వస్తుంది, మీకు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.